అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈ రోజు ప్రకృతి వ్యవసాయం గొప్పతనం తెలుసుకుని 1 సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు చిన్నరాముడు గారిని కలిసి వారి అనుభవాలు మీకు తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ పంటలు పండిస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు, మరి వారికి ఇది లాభసాటిగా ఉందా లేదా అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాముడు గారు. నమస్తే సార్. ముందుగా ఒకసారి అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి. మీ వ్యవసాయం చేసే కుటుంబమే సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? 2 కొడుకులు 2 పిల్లలు. ఓకే. అంటే మీరు ఏ వయసులో వ్యవసాయం మొదలు పెట్టారు? 14-15 వ్యవసాయం మొదలు. అయితే మీరు అంత ముందులా ఇది రసాయన వ్యవసాయం చేశారు కదా, కెమికల్ వ్యవసాయం. కానీ అంటే మరి ప్రకృతి వ్యవసాయంలోకి మారటానికి గల అసలు ఎలా మారారు? అంటే మీకు ఎవరు తెలియజేశారు దీని గురించి? పొదుపులో జీవిత గారు మనం తెచ్చి దాంట్లోకి తెచ్చి జుబేదా గారు అంటే దీని గురించి తెలియజేశారు. దీని గురించి తెలియజేసిన ఆమెనే చేసింది. ఆమెను బట్టి మేము ఫాలో అయినాం సార్. ఎలా ఉందండి? అంటే మీరు ఇప్పుడు ఎంతకాలం అయింది ఇప్పుడు ఇది మొదలుపెట్టి? 10 నెలలు అయింది. సంవత్సరం అంటే మొదటి సంవత్సరం. 10 నెలలు అయింది. అంటే మీకు అంటే ఎలా అనిపిస్తుంది? అంటే అంత ముందు రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి చేస్తుంటే బాగానే కనిపించింది సార్. ఓకే. అంటే ఈ ఆవు పేడ, మూత్రం, ఆవు పేడ, వాయిలాకు, దీనికి కావాల్సిన అంటే కషాయాలు కానీ జుబేదా గారు మీకు మాకు ఈ దారి చూపడం సార్. ప్రకృతి వ్యవసాయంలోకి మారటం వల్ల అంటే ఇప్పుడు మీకు పెట్టుబడి పరంగా ఎలా ఉంది, లేదంటే భూమి ఎలా ఉంది, పంటలు ఎలా ఉంది? పక్క మందులు వేస్తే ఎంత రోగాలు వస్తున్నాం. అది దీంట్లో కెమికల్ వేయడం వల్ల రోగాలు వస్తాయని దీంట్లోకి తెచ్చింటే ఏర్లు అವೆಲ್ಲ బాగా జీవనార్థం లాగా వేస్తే ఇది తింటే ఆరోగ్యం రాదని మేము దీంట్లోకి పోయినాం సార్. ఖర్చులు తగ్గాయా? మరి తగ్గినాయి సార్. మీరు అంటే మరి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినాక ఏమేమి పంటలు వేస్తున్నారు ప్రస్తుతానికి? టమాటా వేసిన, వంకాయ వేసిన, ఉల్లిగడ్డ వేసిన. పంట బాగానే పండింది. సార్. ఇప్పుడు ఇక్కడ PMDS చేస్తుంది కదా, అంటే ఎన్ని రకాల విత్తనాలు ఇక్కడ వేసారు ఈ భూమిలో? 25-26 రకాలు వేసినారు సార్. పెసులు వేసినారు, జనుము వేసినారు, కొర్రలు వేసినారు, మినుములు వేసినారు, శనగలు వేసినారు. ఎంతకాలం అయింది ఇది వేసి? నెల అవుతుంది సార్. కలెక్టర్ గారు వచ్చి వేయించినారు సార్. ఇది PMDS వేయడానికి కలెక్టర్ గారు వచ్చారా? వచ్చినారు సార్. కలెక్టర్ ఉండి చల్లిచ్చింది సార్. కలెక్టర్ మేడం వచ్చి ఆమె కూర్చొని 2 గంటలు అంతా చూసి మీటింగ్ పెట్టి చల్లిచ్చింది సార్. అందరికి దీని గురించి తెలియజేశారా? తెలియజేసింది సార్. ఊరికే తెలియజేసింది. అండ్ మరి ఎంత భూమిలో ఇప్పుడు మరి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు? 4 ఎకరాలు ఉంటుంది సార్. 4 ఎకరాలు కౌలు తీసి వ్యవసాయంలోకి పోయినాం సార్. మీకు అంటే మళ్ళా తర్వాత సంవత్సరాల్లో కూడా మరి మీరు ఈ భూమి మీకే ఇస్తారుగా కౌలుకి? ఇస్తారు సార్. నాకు ఇంకా 2 ఏళ్ళు కౌలు ఉంది సార్. 2 ఏళ్ళు ఉంది. అంటే లీజ్ లాగా సార్. పొలాలు తక్కువ ఉంటే మనం ఇది తీసుకున్నాం సార్. ఓకే. నమస్తే జుబేదా గారు. నమస్తే సార్. ఈ ఫార్మర్ రాముడు గారు చెప్తున్నారు అంటే వారు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి కానీ లేదంటే దీని గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి కానీ అంటే మీ సహకారమే కారణం అని చెప్తున్నారు. అంటే అసలు మీరు దీనిలో ఇన్వాల్వ్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇంత ఇంట్రెస్ట్ చూపించి వీళ్ళతో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి గల ఉద్దేశం ఏంటి? అంటే సార్ ఇది 2017-18లో కూడా చేయడం జరిగింది. NPM అంటే మా గ్రామైక సంఘాల ద్వారా చేయడం జరిగింది సార్. అప్పుడు చేసినప్పుడు మేము కూడా చాలా రకాలుగా అందరితో చేసినాం. అప్పుడు మాకు పొలాలు లేవు. ఇప్పుడు మేము లీజుకి తీసుకొని చేయడం జరిగింది సార్. ఆ టైంలో శ్రీవర్రి, బాస్మతి వర్రి వేయడం జరిగింది సార్. అన్ని 36 మోడల్ అని ఒకటి 7 అంతస్తులు ఉంటాయి సార్. అది ఆ మోడల్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు విజయ్ కుమార్ సార్, మన సెర్పు CEO రాజశేఖర్ సార్ ఉన్నారు. అప్పుడు అతను అందరూ చాలా మంది వచ్చినారు సార్. ఆ వీడియో కూడా ఒకటి రాష్ట్రపతికి కూడా పంపించడం జరిగింది. మళ్ళీ మధ్యన గ్యాప్ అయింది సార్ అది గ్రూప్ల ద్వారా. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ల ద్వారా చేస్తున్నారు కాబట్టి మేమంతా ఇన్వాల్వ్ అయినాం సార్ దాంట్లో. ఇప్పుడు BRC సెంటర్లు పెడుతున్నారంటే నేను కూడా ఒక సెంటర్ పెట్టి 4 రోజులు తిరుపతిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
జరిగింది. ఒక 4 రోజులు మీ రైతు నేస్తం ఫౌండేషన్ దగ్గర కూడా రావడం జరిగింది సార్. నేను అక్కడ కూడా అన్ని చూడడం జరిగింది. అంటే రైతులు పండించిన పంటలకు జోడింపుగా చేయడం వల్ల రైతులకు ఎంత ఉపయోగం అనేది రైతు ఫౌండేషన్ ద్వారా కూడా మేము తెలుసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మా దగ్గర ఏంటంటే సార్, ఎక్కువ శాతం ఒక 3-4 సంవత్సరాలకు కానీ మా ఊర్లో పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనేది నా యొక్క ఉద్దేశం సార్. అందుకని నాకు ఎంత కష్టమైనప్పటికీ, నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ BRC సెంటర్ ఓపెన్ చేసి దాని ద్వారా రైతులు మాటింటారా ఇన్నరా అనేది కాకుండా ఒకసారి ఫస్ట్ వచ్చి రైతుని అడిగినాను సార్. అడిగితే వంకాయకి ఆడ పని చేస్తుందమ్మా, రసాయనిక మందులు కొడితేనే పురుగులు దావవు అది ఇది అని చెప్తే, మీరు పురుగులు వచ్చిన తర్వాత మందులు కొడతారు, మన పద్ధతులు అవి కాదు, చిన్నగా బీజామృతం నుండి విత్తన శుద్ధి చేయడం నుండి స్టార్ట్ చేస్తాం. తర్వాత 8-10 రోజులకు నీమాస్త్రం స్ప్రే చేస్తాం. తర్వాత దానికి మళ్ళీ జీవామృతం స్ప్రే చేయడం, భూమిలో జీవామృతం పారియడం, ఒక ఎకరకు 200 లీటర్లు ఇట్లా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి కూడా సారవంతం కోల్పోయింది ఇప్పుడు మీరు మందులు వేసి అని చెప్పడంతో ఆయన విన్నాడు సార్ రాముడు. అప్పుడు ఆయనతో ఒక టమాటా అంటే ఆయన అంతా నమ్మలేదు సార్, అంతా చేయడం అంటే కష్టం అమ్మ, నీ 5 సార్లు ఇస్తాము, 5 సార్లు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పి అని చెప్తే 5 సార్లు అవి ఒక 10 సార్లు టమాటాలు 10 సార్లు ఉన్నాయి సార్. ఆ టమాటాకు ఆ వంకాయకు బాగా చేసినాడు. అన్ని తెచ్చి నేనే ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఫస్ట్ జీవామృతం బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. తర్వాత జీవామృతం ఒక 3-4 సార్లు వారిచ్చినాం సార్. ఒక 200 లీటర్లు 200 లీటర్లు. మళ్ళీ తర్వాత వావిలాకు దోమ ఉన్నప్పుడు వావిలాకు కషాయం కొట్టడం జరిగింది. పసుపు తెలుపు పల్లెలు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టిన తర్వాత టమాటా ఎంత బాగుండిందంటే సార్, ఇంత లావు అయింది. ఆ టమాటాలు రోజు వచ్చి నేను తినేదాన్ని సార్ ఇక్కడ. అంటే భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు మంచి పంటలు ఇస్తాయి అనేది మనకు అది నాకు తెలుసు సార్. అప్పుడు ఈ PMDs లో రకరకాల ఒక 25-30 రకాలు విత్తనాలన్నీ కలిపి అన్ని నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు జాతివి అన్ని కలిపి వేయడం జరిగింది సార్. ఇదంతా ఒక 1.5 ఎకరాల పైన ఉంటుంది సార్. ఇదంతా వేయడం జరిగింది. PMDs వల్ల ఉపయోగాలు ఏంటంటే సార్, భూమి ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉంది చూడండి సార్, దీనికి ఏం చేయలే అంటే ఒక్కసారి కూడా ఈ మన కషాయాలు కూడా స్ప్రే చేయలేదు సార్. ఇంత ఆరోగ్యంగా ఉంది అంటే ఇదే ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ భూమి కూడా ఆరోగ్యంగా అంటే అన్ని సేంద్రియ కర్బనం ఇవన్నీ తయారైతాయంట సార్ దీంట్లో. ఇంకోటి ఏంటంటే కలుపు మొక్కలు కూడా రావు సార్. రెండోసారికి కలుపు నివారణ కూడా దీంట్లో వెళ్ళిపోతుంది. ఇది చెప్తే రైతులకు చాలా మంది వింటున్నారు సార్. ఇంకా కొంతమందికి బాగా మోటివేషన్ చేసి ఎక్కువ మంది రైతులతో చేపియాలనేది మా యొక్క ఉద్దేశం సార్. ఇది ఇప్పుడు PMDS వేసినాక ఎన్ని రోజులకి మరి కలి దున్నించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇది 45 రోజులు పెట్టాలన్నారు సార్. ఇప్పుడు ఒక 15 రోజులకు దున్నిచ్చేస్తాం సార్. అంటే 45 రోజులు అవుతుంది సార్. అప్పుడు ఇప్పుడు పెట్టుబడి తీసుకున్నట్లయితే వీళ్ళకి కొద్దిగా లాభసాటిగానే ఉంది. ఇప్పుడు చూడండి సార్, ఈ మందులు కొట్టాలంటే ఆ రైతుకు ఒక్కసారికి ఒక 1000 రూపాయలను ఖర్చు వస్తుంది సార్. అది మన కషాయం అంటే తక్కువ రేటుకి వస్తుంది సార్. అంటే కెమికల్స్ అయితే ఎక్కువ ఖర్చు వస్తుంది సార్. ఒక ఎకరా వంగకు చేయాలంటే దాదాపు ఒక 10,000 దాకా కూడా వస్తుంది సార్ అంత పంట అయిపోయే లోపల. అదే మన కషాయాలంటే ఒక 2-3 వేలు అయిపోతుంది సార్. ఇప్పుడు వచ్చిన దిగుబడి కాపు గానీ దిగుబడిని అంటే ఎక్కడ సేల్ చేస్తున్నారు? ఇప్పుడు ఇది ఏం చేసినామంటే సార్, ఫస్ట్ కొంత చేసినప్పుడు మనం MDO ఆఫీస్ కాడ స్టాల్ పెట్టించినప్పుడు కొన్ని పంపించినాం సార్ కలెక్టర్ ఆఫీస్ కాడికి. తర్వాత రైతు మార్కెట్లో అమ్ముతున్నాడు సార్. మన కలెక్టర్ వచ్చి చెప్పిపోయినప్పుడు ఉంటే రైతు మార్కెట్లో కార్డు ఇచ్చినారు, పిలిచి కార్డు ఇచ్చినారు సార్. మేడం రైతులని అంటే బాగా ఇంట్రెస్ట్గా బాగా చేస్తుంది సార్ మా కలెక్టర్ మేడం అందరూ, మా DPM అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మాకు. రాముడు గారు, మీరు ప్రస్తుతం అయితే అంటే వంగ రన్నింగ్లో ఉంది, అంటే PMDS ఒక ఫీల్డ్లో ఉంది, వంగ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి. రన్నింగ్లో ఉంది సార్. ఈ వంగ తోట వయసు ఎంత ఉంది ఇప్పుడు? 4 నెలలు అవుతుంది సార్. ఇది ప్లాంటేషన్ అంటే సాల్కి ఎంత దూరం తీసుకున్నారు? 6 ఫీట్లు ఉండాలి సార్. అంటే అంత దూరం తీసుకోవడానికి కారణం ఏంటి? గాలి తగిలితే దగ్గరికి ఉంటే వ్యవసాయం మందు సరిగా పడక అది గాలి వెళ్తారు బాగా తగలాలి, వెళ్తే బాగా తగిలితే ఆరోగ్యం బాగుంటుందని కాయలు కాస్తుందని వేసి. మరి ఒక సాల్లో వంగ మొక్కకి ఎంత దూరం పెట్టారు? 1.5 ఫీట్ పెట్టినాను సార్. అంటే అడుగున్నర పెట్టారు. అడుగున్నర పెట్టినాను. మీరు వేసిన ఈ వంగ రకం ఏంటండి? ఇది పోలూరు సార్. ఒకే రకం వేసారా ఇంకొకటి ఏమన్నా వెరైటీ? ఒకటి రోబిన్ సార్ అవుతుంది. అంటే రెండు అంటే ఈ పచ్చ రకాలే అంటే గ్రీన్ వెరైటీ? గ్రీన్ వెరైటీ సార్. 2 పచ్చ రకాలు సార్. దానికి దీనికి తేడా ఏంటి? అది ఎక్కువ కాస్తుంది సార్. అది ఏది? రోబిన్ ఎక్కువ కాస్తుంది సార్, పోలూరు తక్కువ కాస్తుంది. దానికి దీనికి రేటు కూడా డిఫరెన్స్. మరి ఇది తక్కువ కాసిన దీన్ని వేయడానికి కారణం ఏంటి? దీని రేట్ ఎక్కువ పోతుంది సార్. ఇది ఇది తక్కువ వచ్చినా కానీ కాపు ఎక్కువ రేట్ వస్తుందా? ఎక్కువ రేట్ వస్తుంది సార్. అంటే నీటి తడి ఏ విధంగా ఇస్తుంటారండి? తడి 4 రోజులకు వారానికి కట్టిస్తుంటాం సార్. అంటే బెట్టని వర్క్ని తట్టుకుని నిలబడితే ఒకవేళ వాతావరణం ఎట్లా ఉన్నా కానీ నిలబడతా సార్. ఇట్లా ఉన్నా నిలబడతా. మీరు వంగ మొక్క అంటే నారుతో నాటి ఉంటారు. నాటిన తర్వాత ఎంత కాలానికి మీకు కాపు మొదలైంది? 60 రోజులకి స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పటికి అంటే మరి కటింగ్ జరుగుతూ ఉందా? అది జరుగుతుంది సార్. అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేస్తుంటారు ఇది? 3 రోజులకు ఒకసారి చేస్తాం సార్.
ఇంకా ఎంతకాలం ఉంటుంది అంటే వంగ ఇప్పుడు చాలామంది మామూలుగా దాని వంగకి లైఫ్ ఎక్కువ ఉంటుంది అంటారు, 3 సంవత్సరాల దాకా దాన్ని మెయింటైన్ చేయొచ్చు అంటారు కదా. పెట్టుకుంటే మీరు అంటే ఇప్పుడు కమర్షియల్గా అంటే రైతు వారీగా చేసేటప్పుడు ఎంతకాలం ఉంచుతారు? సంవత్సరం వరకు వస్తుంది సార్. ఒక సంవత్సరం దగ్గరగా 1 సంవత్సరం ఉంచుతారు. ఎలా ఉందండి అంటే మరి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మీకు సంతోషంగా ఉందా, ఎలా ఉంది? సంతోషం ఉంది. ఆర్థికంగా కానీ సంతోషం ఉన్నందుకు అట్లే వాపినాను సార్, లేకపోతే తీసేస్తాను. అదే. ఓకే అండి, అంటే మీలాగే ఇంకా కొంతమంది ఇంకా రైతులు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. వస్తున్నారు సార్, ఇంకా మందు చిన్న రన్ అవుతున్నారు సార్. ఓకే, అలానే మీ పంటల వివరాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. మంచిది సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.